ఆచారములు అనే విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ ఆచారాల్లో భాగంగా స్నానములు 6 రకాలని చెప్పాను మీకు. అందులో 1 బ్రాహ్మం, 2 ఆగ్నేయం, 3 వాయవ్యం. ఈ 3 స్నానములు ఎలా చేస్తామో స్పష్టంగా వివరించాను. ఇవాళ 4వ స్నానం దివ్య స్నానం గురించి తెలుసుకుందాం. ఇంకా దివ్యము, వారుణము, యౌగికము అని 3 విధాల స్నానాలు ఉన్నాయి. అందులో దివ్య స్నానం అంటే ఏమిటో తెలుసుకుందాం. సూర్యుడికి దివ్యుడు అని పేరు. సూర్యభగవానుడి కిరణములు అత్యంత పవిత్రములేనివి. సూర్యుడు ప్రత్యక్ష దేవత, నారాయణ స్వరూపుడు. ఆయనలో అనేక జీవశక్తులు ఉన్నాయి. సూర్యుడు అనేవాడు ఒకడు లేకపోతే ఈ చరాచర జగత్తంతా ఎప్పుడూ నశించిపోయేది. సూర్యభగవానుడి యొక్క కిరణములు ఎంత గొప్పవో అంత ప్రమాదం కూడా తెచ్చిపెడతాయి. సూర్యుడు తగినంత ఎండ మనకిస్తే ఆ ఎండ వల్ల ఆరోగ్యం వస్తుంది. ఈ ఎండ ఉండవలసినంత కంటే తక్కువ ఉన్న ప్రమాదం తెచ్చిపెడుతుంది, ఎక్కువ ఉన్న ప్రమాదం తెచ్చిపెడుతుంది. బాగా తీవ్రమైన ఎండలోకి వెళ్ళినా మన వల్ల వాడిపోతాం, తద్వారా ప్రాణానికి హాని అవుతుంది. అసలు బొత్తిగా ఎండ లేకపోయినా ప్రపంచంలో ఉన్న జీవులకు అనారోగ్యం వస్తుంది. అటువంటి పరమాత్ముడు మన కోసం తన కిరణముల స్నానం అనే ఒక ప్రక్రియ పెట్టాడు. అంటే ఏమిటనమాట, సూర్యుడు ఉదయిస్తున్నప్పటి నుంచి 2 గంటల వరకు, అనగా ఉదాహరణకి వాడు సూర్యోదయం 6 గంటలకి అని ఇచ్చారనుకుందాం. పంచాంగాల్లో ఈ పూట సూర్యోదయం ఎంత అని చెప్తారు కదా, 6 గంటలకి సూర్యోదయం. అదే ఈ వేసవికాలంలో అయితే ఒక్కోసారి 5:20కి, 5:30కి, 5:40కి కూడా సూర్యోదయాలు ఉంటాయి. ఈ సూర్యోదయ సమయం నుంచి వరుసగా 2 గంటల పాటు సూర్యకిరణములలో అపూర్వమైన అమృత శక్తి ఉంటుంది. మృతము అంటే చచ్చుట, అమృతము చావకుండా ఉండుట. మనల్ని జీవింపచేసేటటువంటి శక్తి సూర్యకిరణములలో ఉదయం పూట 2 గంటలు ఉంటుంది. అందువల్ల సూర్యోదయం 6 అయితే 6 గంటల నుంచి 8 దాకా, 5:30కి సూర్యోదయం అయితే 7:30 దాకా ఉన్న సూర్యకిరణములు మన శరీరంలో కాంతిని పెంచుతాయి, బలం పెంచుతాయి, బుద్ధి బలాన్ని పెంచుతాయి, తేజస్సు పెంచుతాయి, మంచి మంచి ఆలోచనలు ఇస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, స్నానం అయిపోయాక కానీ, స్నానం అవ్వని క్రితం కానీ ఎప్పుడో ఒకప్పుడు సూర్యకిరణాల్లో కాసేపు నిలబడి భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి ఆదిత్యునికి నమస్కరించాలి. అప్పుడు సూర్యకిరణములు మనలో ప్రసారం అయిపోతాయి. ఈ సూర్యకిరణములలో కాసేపు నిలబడి సూర్య, ఆదిత్య, పూష, ఖగ అంటూ సూర్యుడి యొక్క నామస్మరణం చేయడాన్ని దివ్య స్నానం అంటారు. అంటే ఎండలో స్నానం అనమాట. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు సన్ బ్యాత్ అంటున్నారు. ఇవాళ బోడి బాత్ అని వీళ్ళు చెబుతున్నవన్నీ ఏనాడో మహానుభావులు మన పురాణాల్లో చెప్పారు. ఆనాడు దివ్య స్నానం అన్నారు. వాళ్ళు చెబితే పురాణాల్లో చెప్పారట, అందులో ఏమున్నాయి అని వెకిలిగా తిరస్కరిస్తున్నాం. అదే ఇప్పుడు వీళ్ళు ఎవడన్నా సన్ బ్యాత్ అంటే అప్పుడు ఓహో అని సంకలు కొట్టుకుంటున్నాం. చూసారు ఎంత తేడా మనకి. ఇప్పటికి కూడా అమెరికా లాంటి చోట కొంతమంది వాళ్ళకి తక్కువగా వస్తుంది కనుక వేసవికాలం, తక్కువ కాలమే ఎండలు ఉంటాయి కనుక, అందులో ఇంగ్లాండ్ అయితే చెప్పాకల వాళ్ళు ఈ సూర్యుడి యొక్క ఎండలో కాసేపు అలాగ గుడ్డలు, ఇంతంత గుడ్డలు కట్టుకుని, బొత్తిగా అసలు గుడ్డలు ఇప్పుకోకూడదు, ధర్మం కాదు కనుక చిన్న చిన్న గుడ్డలు కట్టుకుని అలా ఉండి ఒక అరగంట మొహం మీద గుడ్డలు కప్పుకొని నానాయాత్ర పడిపోయి ఆ కిరణములు శరీరంలోకి వెళ్ళేలా చూసుకుంటారు పాపం వాళ్ళు. వాళ్ళలో కూడా జ్ఞానం వచ్చింది. మన భారతీయుల యొక్క సంస్కృతి, భారతీయుల యొక్క గొప్పతనం వాడికి తెలుస్తుంది. మనం ఆ బాధపడక్కర్లా. భగవంతుడి దేవుళ్ళు మనకి ఇంచుమించుగా సంవత్సరం పొడుగుతా ఎండే ఉంటుంది. ఉన్న ఎండ కాక కొత్త ఎండ కూడా మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు భారత కాలమానంలో 2 ఋతువులు మిగిలాయి. ఒకటి వేసవి, రెండవది మండు వేసవి. సమ్మర్, సూపర్ సమ్మర్. పూర్వం చక్కగా వర్ష ఋతువు అని ఉండేది, శిశిర ఋతువు అని ఉండేది. ఏ ఋతుధర్మం ఆ ఋతుకాలంలో ప్రవర్తిల్లేదు. ఇప్పుడు ఋతుధర్మాలు లేకుండా పోయాయి కదా. వసంత ఋతువులో వసంత ధర్మాలు కనపడ్డంలా. గ్రీష్మ ఋతువు ఎప్పుడు గ్రీష్మ ఋతువే కనపడుతుంది. పూర్వం వర్ష ఋతువు వచ్చిందంటే శ్రావణ భాద్రపదాల్లో అద్భుతంగా వర్షాలు కురిసేవి. ఇప్పుడు లేవు. తుఫాను వర్షాలు తప్ప ఒరిజినల్ వర్షాలు లేవు. ఇక శరత్కాలం అనే ఆహ్లాదత్వమే లేకుండా పోయింది. ఇంత ఏమిటండి, హేమంత ఋతువు అంటే శరీరం కచ వణికిపోవాలి కదా. అటువంటిది మార్గశిరము, పుష్యము ఈ 2 మాసాల్లో కూడా ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాం. శిశిర ఋతువులు ఆకులన్నీ రాలిపోయేవి, కాస్త చలి ఉండేది, కొంచెం చిటపట ఎండ ప్రారంభమయ్యేది. ఇవేమి ఇప్పుడు లేకుండా పోయాయి. కారణం వాతావరణం భయంకరమైన కాలుష్యంతో నిండిపోవటమే. ఈ కాలుష్యం మనం చేజేతులారా తెచ్చుకుంటున్నాం.
ఇవన్నీ ఒక పక్కన పెడితే ఉదయం పూట మాత్రం సూర్యుడి ఎండలో కాలుష్యం ఉండదు. మళ్ళీ సూర్యుడు అస్తమించే ముందు 2 గంటల నుంచి కూడా సూర్యకిరణములలో కాలుష్యం ఉండదు. అంటే ఉదాహరణకి సూర్యుడు 6:30కి అస్తమిస్తాడు అనుకుందాం. అలాంటప్పుడు 4:30 నుంచి సాయంత్రం 6:30 మధ్యలో ఉండే కిరణములలో అత్యంత పవిత్ర జీవకణాలు ఉంటాయి. భగవంతుడు సృష్టి, స్థితి, లయము అని 3 పనులు చేస్తాడు. అందులో స్థితి అంటే పోషించుట, జాగ్రత్తగా ఉంచుట అని అర్థం అన్నమాట. అందుకే భగవంతుడి స్థితికారకుడు అన్నామంటే అర్థం ఏంటనమాట, మనందరినీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు, ఎలా అన్నం పెట్టి రక్షించాలో అలా రక్షిస్తాడు. రక్షకుడు, పోషకుడు అని అర్థం అనమాట. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వచ్చే కిరణాలలోనూ ఉదయం పూట సూర్య కిరణాలలోనూ మనల్ని పోషించే శక్తి ఉంటుంది. అందువల్ల ఏం చేయాలన్నమాట, సాయంత్రం కూడా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కాసేపు ఎండలో తిరగాలి. ఆ తిరుగుతున్నప్పుడు కూడా వ్యర్థంగా తిరగకుండా మధ్య మధ్యలో నారాయణ, సూర్యనారాయణ, ఆదిత్య అంటూ నామస్మరణం చెయ్యాలి. అప్పుడు ఆ సూర్యకిరణములు మనని ఆపాదమస్తకం అనుగ్రహిస్తాయి, మన శరీరంలో చేరతాయి, మెదడులోకి చేరతాయి, ఉదరంలోకి చేరతాయి, జీర్ణశక్తి పెరుగుతుంది, అజీర్ణ వ్యాధులు తొలగిపోతాయి, మన శరీరంలో ఉన్న మలినములన్నీ చెమటల ద్వారా బయటికి పోతాయి, మన శరీరం అత్యంత పవిత్రమై ఆరోగ్యవంతమై ఉంటుంది. ఈ స్నానమునకు ఏమని పేరు? దివ్య స్నానం అని పేరు. దివ్యస్నానం సంవత్సర కాలం చేసినటువంటి వాడు నరకమునకు మాత్రం వెళ్ళాడు. అయితే ఉత్తమ లోకాలకు వెడతాడు, లేదా నరక శిక్షను అనుభవించకుండా ఏదో చిన్న చితక కనీసం కిందర లోకాలో లేక ఇంద్రాది లోకాలకు వెళ్ళగలుగుతాడు. మొత్తం మీద సూర్యస్నానం, దివ్యస్నానం చేసిన వాడు మాత్రం మాట వరసకు కూడా యమలోకానికి వెళ్ళాడట. అందుకని సూర్యస్నానం చేయండి అన్నారు. ఇంకో విశేషం చెప్పనా, అసలు స్నానము చెయ్యకుండా ఏ పని చెయ్యకూడదని చేస్తాం. ఒక్కొక్కళ్ళకి వార్ధక్యం వల్ల కానీ, జ్వరాదుల వల్ల కానీ, అనారోగ్యాల వల్ల కానీ, జలుబుల వల్ల కానీ స్నానం చేస్తే పడదు. అటువంటిప్పుడు ఏం చేయాలో తెలిసిన, కించిత్ కాలం, ఎక్కువసేపు కూడా అక్కర్ల, కాసేపు ఎండలోకి వెళ్ళి సూర్యదేవ, అందరిలాగా నేను తలారా స్నానం చేయలేకపోతున్నాను, తలకి స్నానం చేయలేకపోతున్నాను, జపం చేద్దామంటే స్నానం చేయకుండా చేయకూడదని పెద్దలు చెబుతున్నారు. పద్మాగర్ గారు గరుడ పురాణం చెప్పినప్పుడల్లా స్నానం చేయని వాడు అశుచి అంటున్నారు. నేనేమో స్నానం చేస్తే అనారోగ్యానికి గురవుతాను ఇప్పుడు, కాబట్టి కాసేపు ఎండలో నిలబడుతున్నాను అని నిలబడి లోపలికి వచ్చేస్తే వాడు స్నానము చేసినటువంటి పుణ్యం పొందుతాడు. అప్పుడు జపం చేసుకోవడానికి పనికొస్తాడు. నేను చెప్పేది కనీసం కదలగలిగేవాడికి. బొత్తిగా మంచం పెట్టేసి ఆ మంచం మీదే సమస్తం విసర్జిస్తున్న వాడికి ఇవేవి సన్ బ్యాత్తు లేదు, మూన్ బ్యాత్తు లేదు పాపం. కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడే ఇవన్నీ చేయాలండి. శరీరంలో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే ఈ దివ్య స్నానాలు, వాయవ్య స్నానాలు, ఆగ్నేయ స్నానాలు ఇవన్నీ మన శరీరంలో ఓపిక ఉన్నప్పుడే చేయాలట. చాలామంది యొక్క లక్ష్యం ఏంటంటే ముసలివాడం అయిపోయాక అప్పుడు యాత్రలు కడదాం, అప్పుడు పురాణం విందాం. ఒంట్లో ఓపికన్నప్పుడు మాత్రం సీరియల్స్ చూద్దాం, లేదా పిచ్చి పిచ్చి వాట్సాప్లు చూసుకుందాం అనుకుంటాడు. పాపం ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు సీరియల్గా చూసి చూసి సీరియల్ చచ్చిపోతాడు. వీడు సీరియల్గా నరకంలో ఒక్కొక్క కొండల్లో పడతాడు. ఈ శిక్షలు అయ్యాక భూమి మీద వెళ్ళి సీరియల్గా కుక్క, పంది, నక్క ఇలాంటి జన్మలు ఎత్తుతాడు. ఇదిగో మా పక్కనే ఉన్నారండి చక్క పాపం పందులు పెంచేవాళ్ళు. వాళ్ళు రోజు 2-3 మందులు పెట్టేసేస్తుంటారు. అవేమో గుర్రో గుర్రో అని గంటలు గంటలు ఏడ్చేస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే కూర్నిల్లిపోతుంది అనమాట. పక్కన దద్దరిపోతుంది మా గుడి కూడా. ఆ వాటి మూతి కాళ్ళు బతికొండగా కట్టేసి దాని పక్కన పారేస్తారు. అది గుర్రు గుర్రు అని అరుస్తుంది. బతికొండగా దాన్ని నిప్పులో కలిసి చంపేస్తున్నారు. భగవంతుడి కథలు వెనక చెప్పిన దివ్యస్నానం వంటి స్నానాల్లో ఒక్కనాడు ఏ స్నానము ఆచరించక, తీర్థయాత్రలు చెయ్యక, పురాణములు వెనక, ధర్మకార్యములు చెయ్యక జీవితాన్ని వ్యర్థపరుచుకునే వాళ్ళంతా ఇలా రాబోయే జన్మలో ఇలా పందులుగా, కుక్కలుగా, నక్కలుగా, మేకలుగా, గొర్రెలుగా పుట్టి పాపం క్రూరంగా మనుషులు చంపేస్తూ ఉంటే అల్లాడిపోయి చచ్చి వాళ్ళ పొట్టలోకి పోయి ఆహారం అయిపోతాయి. అందుకే జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దివ్య స్నానం చేసి తీరాలి. ఒక్కసారి కాకపోతే 2 సార్లైనా. పదే పదే చెబుతున్నాను, సంవత్సర కాలం ఈ దివ్య స్నానం అంటే సూర్యకిరణాలలో స్నానం చేసినటువంటి వాడు నరకమును చూడడు. యమధర్మరాజు గారికి అతిథిగా వెడతాడు తప్ప యముడి దగ్గర శిక్షలు అనుభవించడానికి నేరము చేసిన వాణిగా వెళ్ళాడు. నేరస్తుడు అనే పదం వాడకండి సుమా.
నేరము అనేది తెలుగు పదం, స్థ అనేది సంస్కృతం. తెలియక మనవాడు నేరస్తుడు, నమ్మకస్తుడు ఇలాంటి పదాలు వాడతారు. అంటే మేము వాడకూడదు. పాప సామాన్య ప్రజలకి భాషతో సంబంధం లేని వాళ్ళు ఏం మాట్లాడినా పర్లేదు, కానీ పండితులు మాత్రం సంస్కృతాన్ని తెలుగుని తెలుసుకుని నడపాలన్నమాట.